హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఈరోజైతే నేను చికెన్ ఫ్రై చేయాలి అనుకుంటున్నా ఫ్రెండ్స్. అంటే కొంచెం జ్యూసీగా చేయాలి అని అనుకుంటున్నాను. నేను హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. ఇందులో ఇంగ్రీడియంట్స్ అయితే చూడండి. సాల్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్, కారం ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నా అండి నేను. తర్వాత కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేస్తున్నా. కొంచెం పెరుగు కూడా యాడ్ చేస్తున్నా ఫ్రెండ్స్. అంటే ఇది ఆప్షన్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. ఎందుకంటే పెరుగు వేసుకుంటే ఏమవుతుందంటే ముక్క కొంచెం నోట్లో పెట్టుకోగానే కొంచెం కరిగిపోయినట్లు అట్లా అనిపిస్తుందండి. అందు గురించి నేను పెరుగు యాడ్ చేసుకుంటాను. అండ్ ఫైనల్లీ కొంచెం ఆయిల్, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. పుదీనా కొత్తిమీర కూడా కలిపేసి ఫ్రెండ్స్ ఇట్లా కలిపి మంచిగా ప్రతి ముక్కకి పట్టేలాగా ఇట్లా కలిపి పక్కన పెట్టేద్దాం. ఇది ఇలా కలిపి ఒక పావుగంట సేపు పక్కన పెట్టేద్దాం ఫ్రెండ్స్. కడాయి అయితే పెట్టేసుకున్నా. నేను ముందుగానే ఆనియన్స్ అవి ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేద్దాం. సరిపోతుంది, అది సరిపోతుంది. ఆనియన్స్ అయితే చూడండి వేసేద్దాం. స్పైసెస్ వేసేద్దాం. నేను ఎక్కువ స్పైసెస్ ఏమి వాడను ఫ్రెండ్స్. కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే సరిపోతుందండి. యాక్చువల్లీ ఇంకొక విషయం చెప్పాలి. చికెన్ కర్రీలోకి ఎప్పుడైనా కూడా మనం ఫ్రై అయినా కర్రీ అయినా కూడా మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనకు చాలా టేస్ట్ అనేది అనిపిస్తుంది. ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే నేను ఏమంటారు, అట్లా చేయడం వల్ల నాకు ఆ టేస్ట్ అనేది తెలిసింది నాకు. అందు గురించనే అది మీకు కూడా చెప్తున్నాను. ఆల్మోస్ట్ అందరూ అట్లానే చేస్తారు, కానీ నేను చెప్పాలనుకున్నా చెప్తున్నాను మీకు. ఆల్మోస్ట్ ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఇట్లా వేయించి పెట్టేద్దాము. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇవన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, చికెన్ ఇప్పుడు యాడ్ చేసేద్దామండి. వేసి ఒకసారి ఇట్లా కలుపుకుంటే సరిపోతుంది. సిమ్లో పెట్టి ఒక 15 మినిట్స్ ఇట్లా వదిలేద్దాం ఫ్రెండ్స్ దీన్ని. ఇదిగోండి, మళ్ళీ వాటర్ అనేది పైకి వస్తుంది. మధ్య మధ్యలో కొంచెం కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది, అడుగంటకుండా ఉండడం కోసం. మనకు ఆయిల్ అనేది ఇట్లా పైకి వస్తూ ఉంటుంది కదా. మూత పెట్టేద్దాం. ఎంతవరకు వచ్చిందో ఒక్కసారి అయితే ఓపెన్ చేసి చూద్దామండి. ఓకే అండి, ఆయిల్ సపరేట్ అవుతుంది. సరే కలుపుదాం. ఆయిల్ అయితే సపరేట్ అయిపోతుందండి. చూడండి, మనకు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనం ఒక్కసారి సాల్ట్, కారం చూసుకోవచ్చండి. సరిపోకపోతే వేసుకోవచ్చు అన్నట్లు. ఎందుకంటే కొందరు కారం ఎక్కువగా తింటారు.
అలాంటి వాళ్ళు కావాలి అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. గరం మసాలా, ధనియాల పొడి వేసి ఒక ఫైనల్గా ఇట్లా వస్తుందండి. తర్వాత నేను ఇంట్లోనే చేసి పెట్టుకున్నానండి. ఇది చికెన్ మసాలా అనేది అది లాస్ట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. అయిపోయిన తర్వాత ఒకసారి కలిపి పెట్టేసుకుంటే ఇట్లా కలిపి ఒక 5 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. తర్వాత 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇట్లా ఆయిల్ అనేది ఇట్లా సపరేట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఇంకా అయిపోయినట్టే. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది. ఫైనల్గా కొత్తిమీరతో ఇట్లా గార్నిష్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అయిపోతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.